స్టూడెంట్స్ నిన్న కొంత కాన్సెప్ట్ వరకు నేను చెప్పాను. డిఎల్సిది స్మియర్ ప్రిపరేషన్ వరకు మనం స్టార్ట్ చేసుకున్నాం. ఈ స్మియర్ మీరు ప్రిపేర్ చేసిన తర్వాత కన్షేవ్ స్మియర్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం మనం. దాని తర్వాత ఏం చేయాలి అంటే స్లైడ్ ఏదైతే మనం స్మియర్ అనేది ప్రిపేర్ చేసామో కంప్లీట్గా, సో దాన్ని మీరు ట్రై చేసుకోవాలన్నమాట. సో ట్రై చేయాలి. ట్రై చేయడం అంటే ఆరబెడతాం, తెలుగులో అయితే ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత తెలుగు ఇంగ్లీష్ రెండు చెప్తున్నానండి, మళ్ళీ మీరు మర్చిపోమాకండి. ఆరబెట్టిన తర్వాత ఏంటంటే స్టెయినింగ్ ర్యాక్ అని ఉంటుంది, సో దాని మీదకి పెట్టాలి. సో ట్రాన్స్ఫర్ ద డ్రైడ్ స్లైడ్ ఇంటూ స్టెయినింగ్ ర్యాక్ కంప్లీట్. దాంతో స్టెప్ 1 అనుకుందాం. స్టెప్ 2 వచ్చేసి ఏంటి అంటే స్టెయినింగ్ ప్రొసీజర్ ఉంది మీకు. సో హౌ టు స్టెయిన్ దట్ స్మియర్ అంటారు. ఈ స్మియర్ ప్రిపరేషన్లో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ రియేజెంట్ లీష్మెన్ స్టెయిన్ అనేది. లీష్మెన్ స్టెయిన్ వేసి మనం అంటే వేయటం అంటే చాలామందికి డౌట్ వస్తుంది, ఎంత వేయాలి, లేదంటే దానికి ఏమైనా మెజర్మెంట్ ఉందా అనే డౌట్ వస్తుంది. ఏమి లేదండి, జస్ట్ ఫ్లడ్ ద స్మియర్ అంటాడు. ఫ్లడ్ ద స్మియర్ మునిగేదాకా ఏదైతే మనం టన్ షేప్ స్మియర్ అనేది ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని మునిగేదాకా కూడా మనం లీష్మెన్ స్టెయిన్ అనేది వేయాలి అక్కడ. అంతే, డౌట్ క్లియర్ మీకు అది కూడా. అంటే ఫ్లడ్ ద స్మియర్ విత్ లీష్మెన్ స్టెయిన్ అండ్ వెయిట్ ఫర్ 5 minutes, అబ్సల్యూట్లీ 5 minutes. తర్వాత ఇక్కడ ఏం యాడ్ చేయాలి అంటే డబుల్ క్వాంటిటీ ఆఫ్ డిస్టిల్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అది కూడా ఒక 5 minutes వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత లాస్ట్లో ఏం చేయాలి అంటే వాష్ చేసుకోవాలి స్లైడ్ని. ఈ యొక్క స్టెయిన్స్ ఏవైతే ఉందో స్టెయిన్ అంతా అవుతుంది కింద, బేస్మెంట్ కూడా స్టెయిన్ అయినంత వరకు కూడా మనం ఏంటంటే వాష్ చేసుకోవాలి. ఓకే, వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని డ్రై చేయాలి. ఓకే, రన్నింగ్ ట్యాప్ వాటర్ దగ్గర క్లీన్ చేసుకోవాలి మనం. ఏదైతే మరకలు ఏమైనా ఉన్నాయి అనేది, ఎక్సెస్ ఆఫ్ స్టెయిన్ ఏమైనా ఉంటే రన్నింగ్ ట్యాప్ వాటర్ దగ్గర వాష్ చేసేసుకుని స్లైడ్ని డ్రై చేసుకుని అండర్ మైక్రోస్కోప్లో మీరు అబ్జర్వేషన్ చేసుకోవాలి. మీకు రిజల్ట్ అనే దాన్ని మాత్రం మీకు లింక్లో నేను యాడ్ చేస్తాను. మీకు ఇది రిజల్ట్ అంటే మనం చెప్పుకున్నాం లుకోసైడ్స్ అనేవి ఏమొస్తాయి అనేది, అది నేనైతే మీకు లింక్ అనేది యాడ్ చేస్తాను. ఓకే అండి, ఇది డిఎల్సి. హలో అండి, ఇంకా చాలామంది డౌట్స్ క్రియేట్ చేస్తున్నాను. నాకేంటంటే మీరు ఇలా రాస్తే పాస్ అవుతారా అనేది. నేను ఈ డిఎల్సి కూడా నేను ముందే చెప్తున్నాను మీకు, చాలా ఈజీ. నేను చెప్పినట్టు మీరు రాసుకోవాలి. ఫస్ట్ ఏంటి అంటే మీకు చెప్పినట్టు శాంపిల్, క్యాపిలరీ బ్లడ్, సో రియేజెంట్ వచ్చేసి లీష్మెన్ స్టెయిన్. ఒకవేళ మీరు ప్రిపరేషన్ రాసుకుంటే ఓకే, లేదంటే లీష్మెన్ స్టెయిన్ అని రాయండి. థర్డ్ వన్ ఏంటంటే మనకు కావాల్సిన పరికరాలు తెలుగులో, దీంట్లో రిక్వైర్మెంట్స్ అనేది కూడా చెప్పుకున్నాం మనం. నేను నోట్స్ అయితే మీకు లాస్ట్లో పెడతాను. తర్వాత ప్రొసీజర్ స్టెప్ 1, స్టెప్ 2 అండ్ నెక్స్ట్ రిజల్ట్. మీకు 6 marksకి నేను చెప్తుంది ఏంటి అంటే మెయిన్ హెడ్డింగ్స్ ఇక్కడే 5 marks ఉన్నాయి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ వేసిన మీకు ఆల్రెడీ చెప్పాను. ట్రిక్స్ అనేది నేను చెప్తాను అనేది, ఈ ట్రిక్స్ అనేది నేను చెప్పింది మీరు ఫాలో అవ్వండి. 6 out of 6 అనే దానికి ఈ క్వశ్చన్ అనేది మీకు కంపల్సరీగా మార్క్స్ వేస్తాడు. ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి.